హాయ్ వ్యూయర్స్, ఈరోజు అయితే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి ఆర్టీ హ్యాండిల్ బార్ చేంజ్ అయితే చేయడం చూపిస్తాను ఈ వీడియోలో. అసలు ఈ ఆర్టీ హ్యాండిల్ బార్ ఎందుకు వేసుకోవాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనివల్ల మన రైడింగ్ పొజిషన్ అయితే చేంజ్ అవుతుంది. మన స్టాక్ హ్యాండిల్ బార్కి ఏదైతే వస్తుందో పొజిషన్, అది ఇలా ఉంటుంది, దగ్గరికి ఇలా వంగి నడపాల్సి వస్తుంది. సో ఇదేంటి అని అంటే పోస్టర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. లాంగ్ ఉండడం వల్ల పోస్టర్ మొత్తం చేంజ్ అయిపోతుంది, బ్యాక్ స్ట్రైట్ అవుతుంది, షోల్డర్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు అనమాట. అలాగే మనం వెళ్తున్నప్పుడు కూడా మనం హ్యాండిల్ ఇట్లా తిప్పుకుంటూ వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కట్స్ కొట్టుకుంటూ వెళ్ళడానికి, ఫాస్ట్గా వెళ్ళడానికి. ప్లస్ హైవే మీద క్రూజింగ్ అప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట ఈ హ్యాండిల్ బార్ వల్ల. ప్లస్ మన బైక్ లుక్ కూడా మారిపోతుంది, చాలా స్టైలిష్గా అవుతుంది బైక్ వచ్చేసి. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ రాడ్ ఉండడం వల్ల కొంచెం హ్యాండిల్ బార్కి వెయిట్ ఎక్కువ అయ్యి వైబ్రేషన్ అనేది తగ్గుతుంది. ప్లస్ ఈ రాడ్కి మనం జీపీఎస్ ట్రాకర్స్, ఇంకా వేరే యాక్సెసరీస్ కూడా పెట్టుకోవచ్చు, కొంచెం స్పేస్ కూడా వస్తుంది హ్యాండిల్ బార్కి. సో అవి ఈ హ్యాండిల్ బార్ అడ్వాంటేజెస్. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను మామూలు స్టాక్ హ్యాండిల్ బార్తో బైక్ నడిపి చూపిస్తాను, దాని తర్వాత ఇది ఫిట్ చేశాక బైక్ నడిపి చూపిస్తాను. డిఫరెన్స్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను అది కూడా. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకోటి ఏంటి అని అంటే దీంట్లో మెటీరియల్స్, ఇదైతే క్వాలిటీ అనే మంచి కంపెనీ, మంచి బ్రాండ్ ఇది. సో ఈ హ్యాండిల్ బార్ వచ్చేసి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో చేసింది. కొన్ని ఉంటాయి 350, 400కి కూడా వస్తాయి, అవి వచ్చేసి మొత్తము స్టీల్ కోటింగ్ ఉంటుంది, అంటే క్రోమ్ కోటింగ్ ఉంటుంది, కాకపోతే ఐరన్ బార్స్ వస్తాయి. ఐరన్ హ్యాండిల్ బార్స్ వేసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వర్షం పడ్డప్పుడు కానీ తడిచినప్పుడు బండి కానీ మెల్లమెల్లగా తుప్పు వచ్చేస్తుంది హ్యాండిల్ బార్కి. సో అలా తుప్పు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం రైడింగ్ చేస్తున్నప్పుడు పుట్టుకని ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో అది చాలా డేంజర్ అనమాట. సో హ్యాండిల్ బార్ చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఈ హ్యాండిల్ బార్ అయితే నేను రామ్కోట్లో తీసుకున్న, క్వాలిటీ అనే కంపెనీది. సో క్వాలిటీ అనే కంపెనీ మీకు తెలిసే ఉంటుంది, చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ కంపెనీది. సో ఏంటంటే మన రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో, యాక్సెసరీ స్టాండర్డ్స్, దీనిది కూడా అదే స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. సో మీకు కూడా సేమ్ ఆర్డీ హ్యాండిల్ బార్ కావాలి అని అనుకుంటే సేమ్ క్వాలిటీది మోడల్ నెంబర్ 714 అని చెప్పేసి రామ్కోట్లో అయితే అడిగితే వాళ్ళు మీకు సేమ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చేస్తారు, చెన్నై క్వాలిటీది. సో క్లాసిక్ రీబాన్కి వచ్చేసి ఇవి వైర్స్ ఏవైతే ఉన్నాయో, బ్రేక్ వైర్, యాక్సిలేటర్ వైర్, ఇవన్నీ చాలా డెలికేట్ ఉంటాయంట. ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో మెకానిక్ ఏం చెప్పారంటే సో అవి ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా బయటికి తీసి కేబుల్స్ ఈ లోపల నుంచి కాకుండా బయట నుంచి వేయాలి. సో ఫస్ట్ అయితే ఎల్లంకి తోటి ఆ సైడ్కి ఉన్న వెయిట్స్ అయితే తిప్పుతున్నారు. ఓకే, సో ఈ మెకానిక్ పేరు అయితే బుల్లెట్ రాజు, రామ్నగర్లో ఉంటారు. ఈయన చేసే బండ్లన్నీ బుల్లెట్లే, అక్కడ కూడా కొన్ని బుల్లెట్లు ఉన్నాయి. సో ఈయన చేసే బండ్లన్నీ బుల్లెట్లే. మీకేమన్నా అంటే చేయించుకోవాలి అని అనుకుంటే బండ్లు ఈయన దగ్గరికి అయితే రావచ్చు. రామ్నగర్ గుంటూరు బస్ స్టాప్ పక్క గల్లీలు ఉంటాడు ఈయన, గణేష్ బైక్ పాయింట్ అని ఈయన షాప్. ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో ఈయనది. ఓకే సార్, ఈ బండి వైరు డెలికేట్ ఉంటాయి, ఎందుకంటే ఇది చాలా ఒరిజినల్ కేబుల్స్, ఇవన్నీ చూసి జాగ్రత్తగా చేయాలన్నమాట. మనం లాంగ్ హ్యాండిల్ వేస్తున్నాం కదా, కొద్దిగా లాంగ్ అవుతుంది. ఇది సస్పెన్షన్ కూర్చున్నప్పుడు ఇది కింద మీద అవుతుంది, జర కొద్దిగా లూజ్ ఉండాల్సి వస్తుంది. దీనికి లూజ్ ఉండి కూర్చోటి ఏ పార్ట్స్ అయినా నీట్గా తీసి ఓపెన్ చేసి మళ్ళీ ఎట్లా ఉందో అట్లా నీట్గా చేయాల్సి వస్తుంది బండికి. అప్పుడు బండి షో బాగుంటుంది మనకు. మనం ఎట్లా పడితే అట్లా చేస్తే బాగుంటుంది, బండి వికారంగా కొడుతుంది బండి. ఇప్పుడు మనం ఇప్పుతున్నాం, ఇది ఇప్పుతున్నా ఒక నీట్గా ఇప్పుతున్నాం. దీనికి ఎక్కడ పెట్టాలన్నా మళ్ళీ పార్ట్స్ అక్కడనే అట్లా అలాగనే ఫిట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ కేబుల్స్ వచ్చి ఇట్లా ఉండిపోతుంది మనకు, అప్పుడు ఇది ఇంత దూరం రానేదన్నమాట, డిస్టెన్స్ రాదన్నమాట. ఇది ఇలా ఉంటుంది సార్. ఇది
సో మిర్రర్కి గీతలు పడకుండా ఇట్లా మంచిగా పట్టేసి పక్కన పెట్టాడు మిర్రర్ని. సో మొత్తానికైతే హ్యాండిల్ బార్ అయితే తీసేసాడు. సో ఆ రెండు హ్యాండిల్ బార్లకు ఉన్న డిఫరెన్స్ అది. స్టాక్ హ్యాండిల్ బార్ ఏమో చిన్నగా ఉంది, అది చూసారా, అంటే ఆర్డీ హ్యాండిల్ బార్ ఎంత పెద్దగా ఉందో. సో దానివల్ల రైడింగ్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు లాంగ్ టర్న్ అవుతుంది, బండి లాంగ్ టర్న్ అవుతుంది అంట. లాంగ్ టర్న్ అవుతుంది, ఏం షోల్డర్ ఏం నొప్పి రావు, ఏం రావు. సో మధ్యలో చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ హోల్ ఉంది కదా, ఇది ఈ బండికి ఇక్కడ హోల్ వస్తుంది అనమాట. మన ఈ ఒరిజినల్ ఐడీకి ఇక్కడ ఉంది అనమాట. అయితే ఈ లెంత్ లో తీసుకొని ఇక్కడ ఒక డ్రిల్ వేపియాల. ఆ డ్రిల్ వేపిస్తే ఈ స్విచ్ వచ్చేస్తుంది, డిప్పర్ స్విచ్, హెడ్లైట్ స్విచ్ వచ్చి. డిప్పర్ స్విచ్ ఏమైందంటే ఇక్కడ ఉండాల్సిన, అంటే ఒరిజినల్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, కానీ హ్యాండిల్ బార్ ఇచ్చిన హోల్ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఒక హోల్ పెట్టి అది చేయాల. సో హోల్ ఎక్కడ పెట్టాలి అనేది మార్కింగ్ అయితే చేస్తున్నారు. సో ఇది వైర్లెస్ డ్రిల్లింగ్ మెషిన్తో అయితే హోల్ అయితే పెడుతున్నారు దానికి. సో మొత్తానికి అయితే హోల్ అయితే పడింది దీనికి, చాలా కష్టపడ్డాక. సో ఇటు సైడ్ కూడా హోల్ కొట్టాల్సిందే. సో మార్కింగ్ చేసుకుంటున్నారు, కాకపోతే అటు సైడ్ పైన కొట్టాల్సి వస్తే ఇటు సైడ్ కింద కొట్టాల్సి వస్తుంది, ఎందుకంటే స్క్రూ కింద ఉంటుంది కాబట్టి. సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్ బండిది, హ్యాండిల్ ఫిట్ అయ్యాక. రైడ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో మొత్తానికైతే హ్యాండిల్ అయితే ఫిట్ అయిపోయింది. మొత్తం ఖర్చు వచ్చేసి నాకు 800 రూపీస్ హ్యాండిల్ పడింది. 900 చెప్పాడు హ్యాండిల్, కాకపోతే 800కి ఇచ్చారు. మెకానిక్ వచ్చేసి ఇవన్నీ వైర్స్ గుంజి పెట్టి సరిగ్గా సెట్ చేసి మళ్ళీ ఆ డ్రిల్ బిట్స్కి డ్రిల్ వేసి అవన్నీ వేసేసరికి ఒక 500 అయితే అడుగుతున్నారు. సో టోటల్ కాస్ట్ వచ్చేసి 800 + 500 1300 అయింది ఈ హ్యాండిల్ ఫిట్ చేయించుకోవడానికి. కానీ అది వర్త్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు బండి నడపడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్లాసిక్ 350 ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళు కూడా హ్యాండిల్ బార్ మార్పించుకుంటారు, క్రూజింగ్కి వాటికి వీటికి పనికి వస్తుంది హ్యాండిల్ బార్. థ్యాంక్ యూ.